అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏ, డిఆర్ అరియర్ బిల్లులలో కదలిక, ఆర్థిక శాఖ కీలక నిర్ణయము. మరి ఈ తాజా సమాచారమే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్లులను 2022 నుంచి సిఎఫ్ఎంఎస్ నందు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కోసం ఉన్నందున వెంటనే నిధులను విడుదల చేయాలని కోరుట గురించి అయితే ఎస్టీయు వివిధ జిల్లా శాఖల ప్రాతినిధ్యం కోరటం ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు తమ ఖాతాలో ఉన్నటువంటి అర్జిత సెలవులను నగదుగా మార్చుకొనుటకు బిల్లులను సమర్పించినప్పటికీ 2022 నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో సిఎఫ్ఎంఎస్ నందు ఫండ్ క్లియరెన్స్ కోసము సరెండర్ లీవ్ బిల్లులు ఆగిపోయాయి. కనుక సరెండర్ లీవ్ బిల్లులు చెల్లించడానికి అవసరమైనటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ ఆంధ్రప్రదేశ్ ఎస్టీయుఏపీ పక్షాన కోరటం అయిందండి ప్రభుత్వాన్ని అయితే. సో అధ్యక్షులు సాయి శ్రీనివాస్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి గారు అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాము. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్లకు ఆర్థిక శాఖ తీపి కబురు. 2022 నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను కూడా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఎఫ్ఎంఎస్లో కుప్పలుగా పేరుకుపోయినటువంటి సరెండర్ లీవ్, కరువు భత్యంతో పాటుగా ఇతర బిల్లులు, అలాగే పెండింగ్ బిల్లులు చెల్లించడానికి అవసరమైనటువంటి నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. ప్రతి నెల జీతాలు కూడా 1వ తేదీన జమ అవుతున్నాయి. ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెల జీతాల పెన్షన్ బిల్లు ఇప్పటికే వేగంగా కదలిక. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఆర్థిక శాఖ తీపి కబురు. ఈ విధంగా పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలని అయితే ఆర్థిక శాఖ నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి జీవో విడుదల చేస్తారా, లేదంటే డైరెక్ట్గా జమ చేస్తారా, అసలు ఇది నిజమా కాదా అనేది మనకు మరి కొద్ది రోజుల్లో తేలనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.